గరికపాటి మాటలు పేదలని అవమానించడం అని చెప్పి విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇది ఒక షాకింగ్ అండి, చాలా దారుణంగా ఉంది. బహుశా ఇన్హ్యూమన్, అమానవీయంగా ఉందని చెప్పాలి మనం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల, భోజనంలో గుడ్డెట్టారా, గడికి గుడ్డెట్టారా, అన్నం తినేవాడు గొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. గొడుగుడు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. వాళ్ళకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమని లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బు? విద్య నేర్పడానికి వాళ్లకు మధ్యాహ్న భోజనం పెడితే నీకేం పని అంటున్నా. ఈ పాండిత్యం ఏం పాండిత్యమో నాకు నిజంగా తెలియట్లేదు. కొంచెం బాధ కూడా కలుగుతుంది. ఈ విఘ్నత లేని, ఇంగితం లేని, మనుషుల పట్ల కనికరం లేనటువంటి పాండిత్యం, అది ఏం పాండిత్యం అండి? పేదలకు మధ్యాహ్నం భోజనం ఎందుకు పెడతారు సార్? ఇంట్లో నవరస భోజనాలు ఉన్నవాడు ఎవడైనా కానీ స్కూల్కి వస్తాడా సార్? ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరిగినవి, భారతదేశంలో జరిగినవి, మరీ ముఖ్యంగా తమిళనాడులో ఎంజి రామచంద్రను, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టి పిల్లలకు తిండి లేక పంపలేకపోతున్నారు, కూలి పనికి పంపుతున్నారు. తిండి లేకపోతే స్కూల్లో అన్నం పెడతారని తిండి కోసం పంపిస్తారు. చదువుకున్నారు సార్ అనేక మంది, మధ్యాహ్న భోజనం తిని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మహాపండితులు మనలాగా రకరకాల వేదికలు లేకపోతే వైభోగాలు చూసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ మధ్యాహ్న భోజనం తిన్న వాళ్ళందరూ గుడ్డు, గాడిద గుడ్డు ఏంటి సార్? గుడ్డు పౌష్టికాహారము, ఎగ్ చాలా అవసరమని అందరు చెప్తారు. అసలు మీరు ఊహించగలరా వర్మ? ఎవరు ఉరిమురిమే పిల్లల మీద పడినట్టుగా వాళ్ళు శోభనం పెళ్లి కొడుకు అనటం ఏమి విఘ్నత అండి? నేను అడుగుతున్నాను. స్కూల్కి వచ్చిన పిల్లవాడు, నాకు తెలుసు మా టీచరు, మధ్యాహ్న భోజనం దగ్గర ఎంత నకనకలాడుతూ పిల్లలు కూర్చుంటారో వాళ్ళకి సరైన తిండి లేక. మధ్యాహ్న భోజనంపై దాడి, గరికపాటి మాటలు